అందరికీ నమస్కారం. 29th ఝాన్సీ ఐపీఎస్ తెలంగాణలో దాదాపు 40 థియేటర్లలో రిలీజ్ అయింది. చాలా గ్రాండ్గా విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. లేడీస్ చాలా ఎక్కువగా వస్తూ ఉన్నారు సినిమాకి. ఝాన్సీ ఐపీఎస్ అంటే గతంలో మనకు విజయశాంతి కర్తవ్యం సినిమా లాగా ఒక పోలీస్ ఐపీఎస్ క్యారెక్టర్ లక్ష్మీరాయ్ గారు చేశారు. చాలా బాగా చేసింది. మంచి ఫైట్స్, అంటే సినిమాలో 3 రకాల డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది అమ్మాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకటి వీధిలో ఉండే రౌడీలతో ఫైట్, రౌడీజం చేసే వాళ్ళను ఎలాగా అందించింది అనేది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అందులో మంచి ఫైట్స్తో చేసింది. అలాగే ఒకటి మంచి గ్లామర్ క్యారెక్టర్. గ్లామర్ క్యారెక్టర్లో కూడా విలన్లని చేసి ఎలా చంపింది అనేది మెయిన్ సబ్జెక్టు. అలాగే ఐపీఎస్ అధికారిగా అందరినీ ఎలా వేటాడింది, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి బిల్డింగులు నిర్మించిన నాయకుల గుండాల వీళ్ళను ఎలా పరిసమాప్తం చేసింది అనేది క్యారెక్టర్ చాలా బాగా చేసింది. ఇందులో దాదాపు 7 ఫైట్లు ఉంటాయి. అన్ని థ్రిల్లర్. మంజు పెద్ద ఫైట్ మాస్టర్ అయినా దాదాపు 800 సినిమాలు చేసి ఉంటారు. వారు దీనికి ఫైట్ మాస్టర్ బాగా చేశారు. అలాగే ఒక 4 మంచి అద్భుతమైన పాటలు, అంటే సిచ్యువేషన్కు తగ్గట్టుగా ఉంటాయి సాంగ్స్ కూడా. అవి కూడా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు నిన్న ప్రసాద్ ఐమాక్స్లో అయితే మొత్తం లేడీసే ఎక్కువ సంఖ్యలో వచ్చి సినిమాని చూస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని పుష్ప రిలీజ్ తర్వాత వీక్లో ఆంధ్ర కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ తెలంగాణలో చేసినాం. అన్ని జిల్లాలలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని థియేటర్లలో మంచి రెస్పాన్స్ ఉంది. తప్పకుండా ఈ సినిమా ఆంధ్రాలో కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకం నాకుంది. అంటే పుష్ప తర్వాత రిలీజ్ చేయబోతున్నాను ఆంధ్రలో. దీన్ని ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు మరొకసారి నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే మా ఆర్కే ఫిలిమ్స్లో వచ్చిన ఈ సినిమాని, మా బ్యానర్లో వచ్చిన ఈ సినిమా దాదాపు మీద నా 40వ సినిమా. ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మరొకసారి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎవరైనా ఇంకా సినిమా చూడని వారు ఉంటే రేపు థియేటర్లలో చూడండి. చాలా బాగా ఉంది సినిమా. ప్రేక్షకులు ఆదరించిన ఆదరాభిమానాలకు మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ ప్రధాని రామకృష్ణ గౌడ్, చైర్మన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. అలాగే ఈ సినిమా నిర్మాతను త్వరలో మా దీక్ష సినిమాను కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నాను. అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. రీ రికార్డింగ్ అంతా జరుగుతూ ఉంది. త్వరలో ఆ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కంటిన్యూగా ఒక 4 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత నాకు అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థియేటర్ల దగ్గర చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అది గతంలో కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఓకే, వాటిని అన్నీ ఓవర్టేక్ చేసుకుంటే జరుగుతున్నాం, పర్వాలేదు. మా సునీల్ గారు మంచి థియేటర్లు ఇచ్చారు, దిల్రాజు గారు కూడా థియేటర్లు ఇచ్చారు. అలాగే అందరూ సహకరించారు. వాళ్ళందరికీ నా థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీ త్వరలో రిలీజ్ చేయబోతున్నాను. ఇది ఆంధ్రాలో రిలీజ్ అవుతుంది. అలాగే భారీ ఎత్తున కలెక్షన్స్ కూడా ఆంధ్రలో వస్తాయని నమ్మకం నాకు. థ్యాంక్ యూ, నమస్తే. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. థియేటర్స్ వెళ్ళి ఝాన్సీ ఐపీఎస్ చూడండి. నేను ఈ సినిమాకి నిర్మాతను. మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్.